అంటే యేసుక్రీస్తును అనగా ఎవరు? సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేన్ని మీ మధ్య ఎరగా కుందునుగాక అంటాడు. ఇంకా మనం పరిశీలన చేస్తే ఆ సిలువలో ఏం జరిగిందంటే ద్వేషం అనేది కొట్టివేయబడింది. ఒక ద్వేషమేమో అప్పటికి యేసుక్రీస్తు వచ్చేటప్పటికి యూదులకి అన్యజనులకి మధ్య ఉన్న ద్వేషము, రెండవ ద్వేషమేమో మరి లోకంలో ఉన్న ప్రజలకి దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఆ పాపమనే ద్వేషము. ఇది మరి తొలగించబడింది క్రీస్తు సిలువలో. ఇంత గొప్ప కార్యం అనేది మన జీవితాల్లో క్రీస్తు సిలువ ద్వారా జరిగింది. ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకము చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేసిన గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. చూడండి, దేవునితో సమాధానపరచవలనని ఆయన ఎలాగూ చేసెను అంటాడు. అలాగే మనం పరిశీలన చేస్తే కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో 20వ వచనంలో, కొలసీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన రక్తము ద్వారా అంట ఆయన సిలువ రక్తము ద్వారా సంధి చేశాడంట. సంధి చేసి ఆయన ద్వారా సమస్తము అంటే ఏమేమి అంటే భూలోకమందున్నవి అయినను అంటే భూలోకంలో ఉన్నటువంటి మనము, పరలోకమందున్నవి అయినను అంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుని కుటుంబంలో చేర్చబడినటువంటి దేవుని కుటుంబంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు మరి తండ్రి పరలోకమందున్నవి అయినను వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న వలనని తండ్రి అభీష్టమైన చూడండి ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి అంటాడు. సిలువ రక్తము చేత ఏం జరుగుతుంది? సంధి అనేది జరుగుతుంది. సంధి ఎవరెవరికి సంధి జరుగుతుంది? పరలోకముందున్న వారిలో కానీ పరలోకముందున్న వారికి భూమి మీద ఉన్న వారికి సంధి జరుగుతుంది. ఆ సిలువ వలన ఏం జరిగింది అంటే మనకు విరోధముగాను మనకు అడ్డముగాను ఉండినటువంటి పత్రాన్ని మేకులతో సిలువలో కొట్టివేయటం అనేది జరిగింది. చూద్దాం, కొలసీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మరియు అపరాధము వలనను శరీరమందు, కొలసీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి. ఇక్కడ 2 మాటలు మనం చూస్తున్నాం. ఆయనతో కూడా జీవింపజేసిన. ఇక్కడ చూస్తే మనకు విరోధంగా ఉండిన పత్రం అంట, దాన్ని ఏం చేశాడు? మేకులతో సిలువకు కొట్టేసంట మన అపరాధములన్నింటినీ క్షమించి మన అపరాధాలన్నీ క్షమించడం అనేది జరిగింది. అంటే యేసుక్రీస్తు సిలువ యొక్క ప్రాధాన్యత ఏంటి అనేసి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. యేసుక్రీస్తు సిలువలో పలికిన ఈ మాట మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు